నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతముప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణశరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తిః జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునః సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి తాంబూల సమర్పణ చేసిన మన తాతగారి మనవరాల్ని, మన తాతగారు, ఆయన అందరికీ తాతగారే, నారాయణరావు గారు. ఆ నారాయణరావు గారు ఇప్పుడు పరమపదంలో ఉన్న వారిని తలపింపచేస్తూ ఈ ప్రవృత్తిలో ఉన్నటువంటి మన పద్మని మనసారా అభినందిస్తున్నాను. చాలా చాలా అభిమానించిన వ్యక్తి, నన్ను చాలా అభిమానించినటువంటి వ్యక్తులలో వారొకరు. అంతేకాదు మీ అందరితోటి పరిచయాన్ని ఆత్మీయతని కలిగించటానికి హేతుభూతులైనటువంటి వారు తాతగారు, ఆ నారాయణరావు గారు. ఆయనని ఒకసారి మనం ఇవాళ స్మరించుకుందాం. ఆయన అభీష్టానికి అనుగుణంగా ఈ ప్రవృత్తిలో ఉంటూ మననం కూడా చేస్తూ, ఇంతకు ముందు కూడా ఒకసారి చేసింది, మళ్ళీ ఇప్పుడు చేసింది. అయితే ఇవాళ పద్మ చేసినటువంటి మననం విషయం అయితే చాలా మంచిగా చెప్పింది, అందులో తేడా ఏమీ లేదు. కానీ ఎలా ఉందంటే, మనం పరీక్ష హాల్లో కూర్చున్నాం, పరీక్ష పేపర్ ఇచ్చారు, మనకి సమయం మనకి నిర్ణీతమై ఉంది, ఇన్విజిలేటర్ వాచ్ చేస్తున్నారు. మనకి ప్రశ్న పత్రంలో వచ్చినటువంటి ప్రశ్నలు సమాధానం కొంతవరకు గుర్తుంది, దాన్ని ఎక్కడ మరిచిపోతామో అని వణుకుతూ రాస్తూ ఉంటాం చూసారా. గబగబా అయిపోవాలి, సమయానికి అయిపోవాలి, మళ్ళీ అది మళ్ళకి మరపుకి రాకుండా ఉండాలి అని ఇంక ఏది పట్టించుకోకుండా ఒక రకమైనటువంటి కంగారుతో పరీక్ష పేపర్ రాస్తున్నటువంటి విద్యార్థినిలాగా నాకు కనిపించింది. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తోంది, కానీ కంగారైతే, అది ఆ టెన్షన్ అయితే తెలుస్తోంది. ఆ టెన్షన్ ఎంతవరకు కొనసాగింది అని అంటే, తప్పులు క్షమించి కాలక్షేపం మొదలు పెట్టండి అన్నప్పుడు కూడా వణుకొస్తూనే ఉంది. అంతగా అందులో లీనమైపోయి చెప్పింది. కానీ విషయాన్ని మాత్రం ఆ కాన్సన్ట్రేషన్ ఉంటే అది మరపు రాకుండా పర్ఫెక్ట్ గా మనం రాసేస్తాం పేపర్. అలా అనిపించింది ఇవాళ పద్మ చెప్పినటువంటి ఈ మననం, చేసినటువంటి ఈ మననం. అయినా విషయాన్ని అవగాహన చేసుకుంది అనడంలో అభినందనీయం. చాలా చక్కగా అవగాహన అయితే కానీ దాన్ని మళ్ళీ అనలేరు. అలా చక్కగా నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నింటినీ పరామర్శిస్తూ మళ్ళీ చివరిలో మనం చెప్పుకున్నటువంటి పట్టాభిషేక సర్గ సందర్భంగా చెప్పుకున్నటువంటి విషయాలని కూడా కూర్చుకుని సమయానికి మననాన్ని పరిపూర్ణం చేసిన పద్మకి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలగాలి, సంప్రదాయ గ్రంథ అధ్యయనం సఫలం కావాలి అని నేను కోరుకుంటున్నాను. మనం నిన్న చెప్పుకున్న దాంట్లో సుషేణుడు, ఋషభుడు, నళుడు, గవయుడు అని గవయ పశ్చిమాత్తోయం అని ఉంటుంది. పేరు గవయుడు, నాకు ఇంకొకలా వినపడింది, అందుకని సరిదిద్దుకుంటారు అని చెప్తున్నాను. గా ఉండాలి అక్కడ అక్షరం. ఆయన పేరు గవయుడు అని ఆయన పేరు. ఆయన పశ్చిమ సముద్రం నుంచి తీసుకొచ్చాడు అని చెప్పి మిగిలిందంతా ఏ దోషము లేకుండా నిర్దిష్టంగా అనుసంధానం సాగింది. మనసారా అభినందిస్తూ పదే పదే ఇలాంటి ప్రయత్నం చేసుకుంటూ విషయాన్ని చక్కగా అందుకుంటూ ఆనందిస్తూ
10 మందికి అందించే ప్రయత్నం చేయాలి అని సూచన చేస్తూ మన వ్యాసంగాన్ని మనం పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అల్లినాళ్ తామరమేల్ ఆరణంగినిన్ துணவி மல்லிநாட அண்டமடமையில் மெல்லியலாள் ஆயர்குலவேந்தனாகத்தாள் வெண் தென் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லி நாடு செழுங்குழல் மேல் மாலை தொடை தென்னரங்கற்கேயுமதிப்புடைய சோலை கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே வாரணமாயிரம் சூழவலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் என்னெதிர் பூரண பொற்குடம் வைத்தொப்புறமெங்கும் தோரணம் நாட்டக்கனா கண்டேன் தோழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு பாளை கமுகு பரிசுடை பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை புகுதக்கனா கண்டேன் தோழினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திரக் கோடியுடுத்தி மணமாலை அந்தரி சூட்டக்கனா கண்டேன் தோழினான் நாள் திசை தீர்த்தம் கொணர்ந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லாரெடுத்தேத்தி பூப்புனை கண்ணி புனிதனோடெந்தன்னை కాపు నాన్ కట్ట కనా కండేన్ తోషీనాన్. ఇంతవరకు మనం అర్థానుసంధానం చేసుకున్నాం. 4 పాసురాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ మనం 5వ పాసురార్థాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి పాసురంలోనూ కూడా ఆచరణలో పెట్టుకోవలసినటువంటి కొన్ని అంశాలని మనం అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ఏదైనా సరే వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని కాకుండా అనుభవించబోతున్నాము అనేటటువంటి ఆశతో దాన్ని అందుకోవడం అనేది ఈ వారణమాయిరం అనేటటువంటి స్వప్నంలో ఉండే ప్రత్యేకత అని అనుకున్నాం. భగవంతుడు లభిస్తే చూద్దాంలే అని దృప్త ప్రపత్తి అంటారు దాన్ని. అంటే ఎప్పుడైతే అప్పుడే అవుతుంది అని అనుకోవడం. కానీ అలా కాకుండా ఎంత వేగం పొందుతామా అనేటటువంటి త్వరని కలిగి ఉండడం. అందుకే ఆండాళ్ళమ్మవారు వరుడు బయలుదేరిన దగ్గర నుంచి కలని స్పష్టంగా చూస్తోంది, ఆయన రావడం దగ్గర నుంచి అని మనకి మొదటి పాసురంలో అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి పాసురంలో ఆయన మంచి ఆచార సంపన్నుడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఒక్కొక్క పాసురంలోనూ నిన్న రామాయణంలో ఉండేటటువంటి అంశాలను మనం ఎలా సమన్వయం చేసుకున్నామో ఇవాళ మనం అనుసరించాల్సిన ఆచరించాల్సినటువంటి కొన్ని విషయాలని నిన్న చెప్పుకున్నాను రెండింటిని. ఇవాళ మొదటి పాసురం నుంచి ఒకసారి చూసుకుందాం. వలం సెయ్దు అని ఉంది చూసారా. మొదటి పాసురంలో ఆయన వచ్చాడు, శ్రీవిల్లిపుత్తూరుకి బయలుదేరి వస్తున్నాడు, ఊరేగింపుగా వస్తున్నాడు. వస్తున్న ఆయన ప్రదక్షిణంగా వచ్చాడు అని చెప్పారు. ఆ ప్రదక్షిణ చేయడానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం. శ్రీవిల్లిపుత్తూరు వైభవం అది ప్రణవం లాంటిది అని పరమాత్మకి, ఆ లక్ష్మీ అమ్మవారికి, అలాగే జీవాత్మకి అయినటువంటి పెరియాళ్వార్ లాంటి మహనీయులకి కూడా అవతార స్థలం కావటం అని మనం చెప్పుకున్నాం. ఇందులో మనం గ్రహించాల్సిన అంశం ఏమిటి అంటే ఎంత తొందరపడ్డా ఎంత సమయం అవుతున్నా మనం ఎప్పుడూ కూడా మన ప్రవృత్తిలో ఆచరణ ప్రకారంగా వెళ్ళాలి. పెద్దల్ని సేవించినా, పెరుమాళ్ళని సేవించినా, ఒక మంచి ప్రదేశాలకు వెళ్ళినా పద్ధతిగా వెళ్ళాలి అనే విషయాన్ని ఇందులో వలం చేయదు అన్న చోట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది అపసవ్యంగా కానీ అప్రదక్షిణంగా కానీ అలా కాకుండా పద్ధతిగా వెళ్ళాలి అనేదాన్ని మనం చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ కూడా వలం చేయదు అన్నప్పుడు పద్ధతిని పాటించి వచ్చాడు అనేదాన్ని మనం ఈ పాసురం ద్వారా గ్రహించాలి. 2వ పాసురంలో మనకి స్వామి మనకి ఆనందం అనుభవించటానికి యోగ్యమైనదిగా మనం దాన్ని స్వీకరించాలి. మరీ ఆలస్యము కాకూడదు, మరీ వెంటనే కాకూడదు అనే దాన్ని తెలుసుకున్నాం. ఇక అక్కడ పందిల యొక్క వైభవాన్ని చెప్పారు కనుక మన ఆనందం కోసం మనం అలంకరణలు చేసుకున్నా దానివల్ల ప్రకృతికి కానీ చుట్టూ ఉండేటటువంటి పరిసరాలకి కానీ ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా మనం నిర్మాణాలు చేసుకోవాలి, అలంకారం చేసుకోవాలి అనే విషయాన్ని గ్రహిద్దాం. అలాగే 3వ పాసురంలో నిన్న చెప్పుకున్నాం వందిరుందు అన్నప్పుడు ఎక్కడికైనా మనం వెళితే, ఎవరికైనా మంచిలో పాల్గొనడానికి వెళితే ఇష్టంగా వెళ్ళాలి, వాళ్ళకి సహాయకంగా ఉండాలి అనే దాన్ని బాధ్యతగా మనం అక్కడ పనిని
పంచుకోవాలి, బాధ్యతని వహించాలి అనే విషయాన్ని 3వ పాసురం ద్వారా మనం తెలుసుకుందాం. ఇక 4వ పాసురంలో ఎడుత్తేత్తి అనేది మనం ప్రధానంగా చెప్పుకున్నాం. ఏదేం చదివినా సరే స్పష్టంగా చదవాలి, గొంతెత్తి చదవాలి అనే దాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఎడుత్తు ఏత్తి అని చెప్పడానికి కారణం దానివల్ల శబ్దం ప్రతిధ్వనించి తద్వారా మనకి కలిగేటటువంటి శుభాన్ని అందులో మనకి తెలియచేశారు అని అనుకున్నాం. ఆయన ఆచార సంపన్నుడు కనుకనే పెరియాళ్వార్ల కుమార్తెని ఆయనకిచ్చి వివాహం చేస్తున్నారు అని భగవంతుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క ఆచార ప్రధానమైనటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. మనం అనుసంధానం చేస్తాం కదా రోజు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. అందుకే ఈయన ఇక్కడ చక్కటి ఆచారాన్ని ఆయన పాటిస్తున్నాడు అనే సమయం చెప్పారు. వివాహ సమయం ఇది. వినీత వేషంతో ఉన్నాడు పెళ్లి కొడుకు అని మనం గ్రహించుకోవాలి. అలాగే ఇక్కడ పల్లార్ ఎడుత్తు ఏత్తి అని పదప్రయోగం ఉంది. పల్లార్ అంటే పలువురు అంటాం కదా మనం తెలుగులో, అలాగే అనేక మంది అనే అర్థం నిన్న చెప్పుకున్నాం. దానికి ఇంకొక పాఠాంతరం కూడా ఉంటుంది. పల్లాండు ఎడుత్తు ఏత్తి అని కూడా ఉంటుంది. అంటే అక్కడ పల్లాండు అనేది పాఠాంతరం అనుకోండి, పల్లార్ అన్నదే సరిపోతుంది. చాలా మంది వైదిక బ్రాహ్మణోత్తములు అని చెప్పుకున్నాం. ఇక్కడ పల్లాండెడుత్తేత్తి, అందుకే చూడండి అక్కడ ఒక 1 అని నెంబర్ పెట్టారు. పాఠ్యాంతరాలు ఉన్న వాటికి ఇలాగా పెడుతూ ఉంటారు. ఎందుకది అనంటే అక్కడ పల్లార్ ఎడుత్తు అని ఒకటి, పల్లాండు ఎడుత్తేత్తి మంగళాన్ని వేద స్వస్తిని గట్టిగా చెప్పారు అని కూడా ఒక పాఠాంతరం ఉంది అంటారు. ఇక ఈ వెనకటి పాసురం అంటే ఈ 4వ పాసురం ద్వారా మనకి సంప్రదాయకమైనటువంటి ఒక విషయాన్ని కూడా ఆండాళ్ళమ్మవారు సూచిస్తున్నారు. అదేది అంటే ఆండాళ్ళమ్మవారు చెప్పకనే చెప్తారు ఏదైనా సరే. తూమణి మాడత్తు అనేటటువంటి ఒక పాసురంలో మనకి దీని గురించి ప్రస్తావన వస్తుంది. మనం భగవంతుణ్ణి పడితే తొందరగా పొందుతామా, లేక భగవంతుడు మనని పడితే మనం తప్పకుండా ఫలితాన్ని పొందుతామా అంటే పరగత స్వీకారం అని, స్వగత స్వీకారం అని 2 రకాలుగా సంప్రదాయంలో మనకి చెప్పబడుతూ ఉంటారు. మనం ఆయనని పట్టడం, ఆయన మనని పట్టడం. దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. మార్జాల కిశోర న్యాయం అని, మర్కట కిశోర న్యాయం అని అంటారు. మనం పడితే పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, పరమాత్మ పడితే ఆ పట్టు గట్టిగా ఉంటుంది. ఆ పరగత స్వీకారమే ఇక్కడ చెప్పబడింది అని మనం అనుకోవాలి. ఎలాగా అంటే కంకణాన్ని కట్టించుకున్నాడు అంటే ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పిస్తే ఇక ఫలసిద్ధిలో ఏ రకమైనటువంటి ఆటంకము ఉండదు. నన్ను ఆయన స్వీకరించాడు, తనకి వివాహం చేసుకోవటానికి ఆయన సంకల్పించి ఉన్నాడు కాబట్టి అదే ఆశతో, అదే ధైర్యంతో తప్పకుండా నేను ఆయనని పొందుతాను అని ఆనందంగా ఉన్నాను అని సఖితో ఇక్కడ ఆండాళ్ళమ్మవారు తెలియచేస్తున్నారు. కాపు నాన్ కట్ట కనాత్ కండేన్ తోషి నాన్. ఇందులో పరబుద్ధ్యా స్వీకారం అంటారు. అంటే భగవంతుని దృష్టిలో ఆయన మనని స్వీకరించడం, ఇది మనకు ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు మనం పొందుతూ ఉండేటటువంటి ఆనందాలన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కాదు. ఇక్కడ కూడా జాగ్రత్తగా జీవితంలో మనం అన్వయం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక మంచి మనం చేయగలిగేమే అనుకోండి, అందరూ మనని మంచిగా ప్రశంసిస్తున్నారే అనుకోండి, కానీ అది మనం సంకల్పించటం వల్ల జరిగినది కాదు. అలా మన చేత చేయించాలని భగవంతుడు సంకల్పించాడు కనుక మొన్న మనం చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా అంత ఆనందాన్ని మనకు కలిగించింది అంటే ఆ ఆనందాన్ని పొందుతూనే మనం అది భగవత్ సంకల్పం ద్వారా జరిగింది, మనం ఆశపడడం వల్ల కానీ మనం సంకల్పించటం వల్ల కానీ జరగలేదు అనే నిశ్చయం మనలో ఎప్పుడూ ఉండాలి. అందుకే పరగత స్వీకారం మనకి ఎప్పుడూ శ్రేష్టమైనది అని పెద్దలు చెప్తారు. ఏ విషయంలోనైనా సరే
అహంకారం ఉండకూడదు. అహంకారం ఆవరించిందా మన పతనం ప్రారంభమైంది అని అర్థం. ఎందుకు అహంకారం వస్తుంది అంటే, ఒక పనిలో మనం విజయాన్ని సాధిస్తే, విజయాన్ని సాధించడానికి హేతు ఏది అని అనుకుంటాము అంటే, నేనే కారణం అనుకుంటే అహం పెరుగుతుంది. భగవంతుడి కారణంగా జరిగింది అని అంటే ఆనందం మాత్రమే మనం పొందగలుగుతాము. ఆ ఆనందాన్ని పొందుదాము, అహం వద్దు అనే విషయాన్ని ఇందులో చెప్తున్నారు. ఇది మనకి జీవితంలో పదే 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 అనుభవంలోకి కూడా వస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తారు. నిన్న హయగ్రీవ జయంతి కదా, అంటే హయగ్రీవమూర్తిని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. భగవత్ సంకల్పం ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనడానికి నిన్న నాకు జరిగిన అనుభవాన్ని మీకు నేను చెప్తున్నాను. మా నాన్నగారు నాకు ఒక 2 శ్లోకాలు ఉపదేశం చేశారు. తిరువేంకటముడయాన్ గురించి ఒక శ్లోకము, హయగ్రీవ స్వామిని గురించినటువంటి ఒక శ్లోకము. మంత్రాలు, ఉపదేశాలు, దాని తాలూకు ఉపాసనలు ఇవేమీ కాదు, ఇవి చేసే అర్హతలు కూడా లేవు. కాబట్టి కేవలం ఆ అనుగ్రహం కోసం ఆ శ్లోకాలని నిత్యము అనుసంధానం చేసుకోమని మా తండ్రి గారు నాకు ఉపదేశించారు. అది కష్టకాలంలో ఉపదేశించారు. తర్వాత అది అనుష్ఠానంలో బాగా అలవాటైంది. ఎలాగైతే మంత్రానుష్ఠానం చేసుకుని మంత్రాన్ని ఎన్ని పర్యాయాలు వీలైతే అన్ని పర్యాయాలు మనం అనుసంధానం చేసుకుంటామో, అలాగే ఈ శ్లోకాలను కూడా నేను రోజు వీలైనన్ని పర్యాయాలు అనుసంధానం చేసుకుంటూ ఉంటాను. అందులో తమాషా, మొన్న సాయంత్రం నుంచి హయగ్రీవ స్తుతి కదా, హయగ్రీవ జయంతి కదా, క్లాస్ లో కూడా చెప్దాము ఆ శ్లోకాన్ని అని నేను గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ శ్లోకం నాకు గుర్తు రాలేదు. మొదటి పదం తప్ప కమలాపతయే తుభ్యం అని ప్రారంభమవుతుంది ఆ శ్లోకం. అది వస్తోంది కానీ మిగిలిన శ్లోకం అస్సలు రావటం లేదు. అది నేను ఎక్కడా రాసుకోలేదు, నా రాసి పెట్టుకున్నది కాదు, ఉపదేశాత్మకంగా పొందినది. అది అలా అనుష్ఠానంలో అలవాటైపోయింది. కొని చూసుకుందామా అంటే ఎక్కడ ఆ శ్లోకం కనపడలేదు. ఎంత ప్రయత్నం చేసినా గుర్తు రాలేదు. మర్నాడు ఉదయం తెల్లవారిన దగ్గర నుంచి గుర్తు చేసుకుంటూ ఉంటే అస్సలు ఆ తర్వాత పాదం ఎంతకీ గుర్తు రాలేదు. స్నానం అయిపోయింది, అనుష్ఠానం కూడా చేసుకుంటున్నాను, ఏమిటి నాకు ఈ కర్మ అని ఏడుపు వచ్చింది. ఎందుకంటే రోజు చదువుతున్న హయగ్రీవ వైభవాన్ని చెప్పే శ్లోకం ఇవాళ చదువుకోలేకపోతున్నానే అంటే భగవంతుడు నాకు ఈ పరీక్ష పెడుతున్నాడు అనమాట. అహం ముదిరిందేమో, స్వామి ఎప్పుడూ అలాంటిది లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా బాధ అనిపించింది. కానీ తమాషా, ఒక పద్ధతిలో మనం అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఆ క్రమంలో మంత్రానుసంధానం అయిన తర్వాత శ్లోకానుసంధానం దగ్గరకు వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఆ శ్లోకం గుర్తుకొచ్చేసింది అనమాట. ఇది భగవత్ సంకల్పం ఉంటే జరుగుతుంది. అది రోజుకి కనీసం 108 సార్లైనా అనుసంధానం చేస్తాను. అలాంటిది ఆ శ్లోకం మొత్తం రోజున్నర నాకు గుర్తు రాకుండా అయిపోయింది అంటే ఇది భగవత్ సంకల్పమా, మనశక్త అనేది అక్కడే స్పష్టమవుతుంది. అందుకే ఆండాళ్ళమ్మ వారు ఇందులో పరగత స్వీకారాన్ని చూసి నిశ్చింతులై ఉండండి అని చెప్పింది. నేను అది చూశాను, ఆయన నన్ను స్వీకరించడం నాకు ఆనందాన్ని కలిగించింది అని అంటారు ఇందులో. ఇప్పుడు ఇవాల్టి పాసురంలో మనం పెళ్లి కొడుకుని వెంట పెట్టుకుని వెళుతున్నాం. అదేంటండి వచ్చేసాడు కదా ఎన్నిసార్లు తీసుకెళ్తాము అంటే వరాగమనంతో మనకి ప్రారంభం అవుతుంది. ఆ వరుడు మళ్ళీ పందిట్లోకి రావడము చూసాము. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అంటే పెళ్లి మండపంలోకి, అంటే పెళ్లి వేదిక దగ్గరికి వస్తున్నాడు అనమాట. పెళ్లి వేదిక దగ్గరికి ఊళ్ళోకి వచ్చినప్పుడు మొదటి పాసులో, పందిట్లోకి వచ్చినప్పుడు రెండవ పాసులో, ఇప్పుడు ఆయన వేదిక దగ్గరికి వస్తున్నాడు. పెళ్లి ఎక్కడ జరుగుతుందో, వైదిక వివాహ ప్రక్రియకి ఏ స్థలం అయితే నిర్ణయం చేసి ఉన్నారో అక్కడికి వస్తున్నాడు కాదు, తీసుకొస్తున్నారు అక్కడికి. మంగళప్రదంగా ఆ పిల్లవాడిని తీసుకొని వస్తున్నారు. అంచేత ఇది కూడా వరాగమనం అని అనుకుందాం. కానీ స్థానాలు వేరువేరుగా ఉన్నాయి. కంకణం కట్టుకున్నాడు పెళ్లి కొడుకు, చక్కగా పవిత్రంగా ఉన్నాడు. ఆయనని ఎదుర్కొని చక్కగా ఆదరంగా తీసుకుని వస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారో దాన్ని ప్రారంభం చేస్తున్నారు. పాత్రం చదువుదాం. కదిరొళి దీపం కలసముడనేంది చెదిరిళ మంగయర్ தாம் வந்தெதிர்கொள்ள மதுரையார் மன்னனடி நிலை தொட்டு எங்கும் அதிர புகுத కనాకండేన్ తోషీనాన్. కనాకండేన్ తోషీనాన్ వదిలేద్దాం మనం. ఇందులో క్రియాపదాలు అదిర, తొట్టు, వందు, ఏంది అనే పదాలు ఉన్నాయి చూడండి. ఏంది అనేది మొదటి పాదంలో ఉంది,
వందు అనేది రెండవ పాదంలో ఉంది, తొట్టు మూడవ పాదంలో ఉంది, అదిరా అనేది నాలుగవ పాదంలో ఉంది. ఇవన్నీ కూడా క్రియాపదాలే. వందు చెప్పక్కర్లేదు, మనకి కిందటి శ్లోపాసనంలో కూడా వచ్చింది వందు ఇరుందు అని. ఏంది అంటే ధరించి అని అర్థం, అది మొదటి పాదంలో ఉంది, పట్టుకొని అని అర్థం. వందు అర్థం తెలుసు. తొట్టు అంటే ధరించి అని అర్థం, తొడుగుకొని అని అర్థం అన్నమాట. అదిర అంటే అదరగా అని మరొక క్రియకి అర్థం. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని చూసుకుందాం. ఇప్పుడు పెళ్లి కొడుకుని ఎదుర్కోలుగా వెళ్ళి తీసుకుని రావాలి, మంగళప్రదంగా తీసుకుని రావాలి, పెళ్లి వేదిక దగ్గరికి తీసుకుని రావాలి. పెళ్లి పందిటంతా నిండుగా ఉంది, జనాలందరూ సంతోషంగా కూర్చున్నారు, వేడుకని చూడ్డానికి, ఉత్సవాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి చూసారా, ఇప్పుడు హీరో ఎంటర్ అవడమే ఓ పెద్ద ఇది. ఆ వేదిక మీదకి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చేటటువంటి సన్నివేశాలు ఎన్ని ఉంటాయి. చిరంజీవి లాంటి హీరోస్ మామూలుగా వచ్చేస్తారా, మామూలు యాంకర్లే స్టేజ్ మీదకి మామూలుగా రారు, అది రియాలిటీ షోస్ లో. అలాంటిది ఇప్పుడు పెళ్లి వేదిక దగ్గరికి పెళ్లి కొడుకు ఎంటర్ అవుతున్నాడు అంటే ఆ ఎంట్రీ ఎంత ఘనంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. దాన్ని ఆండాళ్ళమ్మ వారు చాలా స్పెషల్ గా ఇందులో తెలియజేస్తున్నారు. ఆ స్పెషల్ గా చెప్పేటప్పుడు ఇక్కడ మంగళ వాయిద్య ధ్వనిని మించినటువంటి ధ్వని మరొకటి వినపడుతోంది. ఇది కూడా జాగ్రత్తగా మనం విందాం, చూడ్డం కాదు, ధ్వనిని కూడా మనం వినాలి. ముందు ఆ ఎంట్రీ ఎలా అవుతోంది అంటే, కొంతమంది గ్రూప్ ఉంటారు కదా, వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా డాన్సులు చేసుకుంటూ వాళ్ళతో కలిసి అసలైన వాడు కూడా కలిసి వస్తాడు, తీసుకొని వస్తాడు. ఇప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొస్తున్న వాళ్ళు ఎవరు అంటే కదిర్, ఒళి, దీపం. దీపం అంటే దీపం, వర్గలో ఒకటే అక్షరం అన్నిటికీ, అందుకని తీ అనేది ఇక్కడ దాగా మనం చదువుకోవాలి. దీపం అని అర్థం. ఒళి అంటే కాంతి, కదిర్ అంటే సూర్యుడు. కదిర్ అంటే సూర్యుడు కదా, ఎక్కడొచ్చింది మనకి కదిర్ మదియం పోల్ ముఖత్తార్. ఇప్పుడు నేను ఈ పదాలకి ఇలా అర్థం చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ మన అధ్యయనం ఎప్పుడూ అలా ఉండకూడదు. మీరు కూడా ఎప్పుడూ అలా చదువుకోకండి. ఎలా చదువుకోవాలి అంటే, ఒక పదానికి అర్థం తెలుసుకుంటున్నాము అంటే ఈ పదం ఇంతకు ముందు మనకి ఎక్కడ తెలిసిన దాంట్లో మనం చదివేము అనేది వెంటనే మనకి గుర్తుకి రావాలి. ఇక్కడ కదిర్ అని వచ్చేసరికల్లా మనకి తిరుప్పావై బాగా అలవాటైంది కాబట్టి కదిర్ సూర్యుడు అని మనం గుర్తు చేసుకోవాలి. కదిర్ సూర్యుని వంటి ఒళి కాంతి కలిగిన, అంటే మంచిగా తేజస్వంతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి దీపం అంటున్నారు. దీపాలు పట్టుకొని తిరుగుతాం మనం, లేదా దీపాలు పట్టుకొని ఎదుర్కొంటాం మనం, కానీ ఆ దీపాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. హడావిడిగా దీపం పట్టుకున్నాము అని అనుకుంటాము, కానీ ఆ దీపం కొండెక్కడమో ఘనమవ్వడమో చూసుకోవాలి మనం. అది సరిగ్గా వెలుగుతోందా లేదా చూసుకోవాలి, దాన్ని చక్కగా ప్రజ్వలించేటట్లుగా దాన్ని కాపాడుకోగలిగేటటువంటి స్థితి ఉండాలి. అలా ఎందుకు ఉండాలి అంటే, ప్రధానంగా ఈ అర్చనలు చేసేటప్పుడు, కార్యక్రమాలు చేసేటప్పుడు, వివాహాది ప్రక్రియలు జరిగేటప్పుడు కూడా మంగళ దీపం అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆ మంగళ దీపం ఎప్పుడూ కొండెక్కకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది కదా బాధ్యత కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పట్టుకుని వస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు. ఎలా ఉంది ఆ దీపం అంటే, ఆ దీపాలు ఎంతమంది పట్టుకుని, ఎన్ని దీపాలు పట్టుకొని వస్తున్నా అన్ని దీపాలు అంత బాగా ప్రకాశిస్తున్నాయన్నమాట. అందుకని ఆ దీప ప్రకాశం ఎలా ఉంది అంటే సూర్యుని కాంతిని మించినటువంటిదిగా ఉంది అని అర్థం. సూర్యుడు అనేటటువంటి మణిదీపం ఎలా వెలిగిపోతూ ఉంటాడో ఈ దీపాలు కూడా అంత తేజస్వంతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కనుక కదిర్, ఒళి, దీపం. దీపమే కాదండి, కలశం, పూర్ణ కలశలు కూడా పట్టుకొని కొంతమంది ఉన్నారు. దీపాలు అంత కాంతిమంతంగానే ఉన్నాయి, కలశలు అంత కాంతిమంతంగానే ఉన్నాయి. కలశలు కూడా బంగారపు కలశలు కనుక దగదగలాడిపోతున్నాయి, మెరిసి పడిపోతున్నాయి అన్నమాట. ఆ తేజస్సు సూర్యకాంతిలాగా కంటిని చెదరగొట్టేటట్లుగా అంత కాంతితోటి మెరిసి పడుతూ ఉన్నాయి అని కదిర్ అనే, కదిరొళి అనేది మనం కలశానికి పెట్టుకోవాలి, దీపానికి విశేషణంగా పెట్టుకోవాలి. కలశం ఉడన్ ఏంది, ఉడన్ అంటే తమతో పాటుగా, ఏంది ధరించి అని అర్థం అన్నమాట. అయితే
ఆ పట్టుకున్న వాళ్ళు ఎలా పట్టుకోవాలి అని అంటే అందరికీ కనపడేటట్లుగా ఇలా పట్టుకోవాలి కదా. ఆ దీపాన్ని ఇలా పట్టుకోవడమో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడమో, ఏదో కిందకి పట్టుకోవడమో అలా కాకుండా ఆ దీపాల యొక్క వరుస అందరూ ఒకే స్థితిలో పట్టుకున్నట్లుగా ఉండాలి. కాబట్టి ఉడన్ ఏంది, తమతో పాటు ఏంది ధరించి అని అర్థం. అంటే తమతో ధరిస్తున్నారు అంటే ఏదైనా మనం దేంతో పట్టుకుంటాము, చేతులతో పట్టుకుంటాం. కలసల్ని చేత్తో పట్టుకున్నారు, దీపాలని చేత్తోటి పట్టుకున్నారు. ఎవరింతకి అంటే సెదిర్ ఇళ మంగయర్ తాం. సెదిర్ ఇళ మంగయర్. మంగై అనే పదం మనం వింటూనే ఉంటున్నాము. అలర్మేల్ మంగై అని వింటుంటాం మామూలుగా మన నిత్య ప్రయోగంలో. మంగై అంటే మంచి వయస్సులో ఉన్నటువంటి యవ్వనవతి అయినటువంటి స్త్రీని మంగై అని అంటారు. మంగై, మడందై ఇలాంటి ప్రయోగాలు పాశ్రాలలో మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఇక్కడ ఈ పట్టుకున్నటువంటి ఆడవాళ్ళకి 2 విశేషణాలని చెప్తున్నారు. సెదిర్ ఈళం అని. ఇళం అనే పదము మనకి తిరుప్పావైలో వచ్చింది. సెదిర్ అనేటటువంటి పదానికి భావంగా తిరుప్పావైలో ఒక ప్రయోగాన్ని మనం తెలుసుకోవాలి. అయితే సెదిరిళ మంగయర్ అని ఇక్కడ వచ్చింది. కానీ ఇలాంటి ప్రయోగమే మనం ఇంతకు ముందు ఒక చోట విని ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఇది మనకి బాగా దగ్గరది అయినటువంటి సన్నివేశం కాబట్టి మనం ఇప్పటి కొన్నింటితో ఒక ఆత్మీయతని పెంచుకున్నాం. ఆ ఆత్మీయత మనకి ఏ దివ్య దేశం పట్ల ఎక్కువగా ఉంది, మనదే అని అనిపిస్తుంది అని అంటే అది తిరుమాలిరం షోలై అనేటటువంటి దివ్య దేశం. మనం తిరుమాలిరం షోలై దివ్య దేశ వైభవాన్ని సుందరబాహుస్తవం ద్వారా తెలుసుకున్నాం కదా. ఆ సుందరబాహుస్తవం చదువుకున్నప్పుడు మనం ఆ నమ్మాళ్వార్ల తిరుమాలిరం షోలైని పాడినటువంటి పాటలని సమన్వయం చేసుకుంటూ చదువుకున్నాం. ఆ దశకంలో ప్రధానమైన దశకం ఏది అంటే కిళరొళి ఇళవై కెడువదం మున్రం అనేటటువంటి ఒక దశకం. నమ్మాళ్వార్లది 2వ పత్తులో 10వ దశకం, చివరి దశకం. మీ అందరూ కూడా మళ్ళీ కూడా దాన్ని చక్కగా అధ్యయనం చేసి ఉన్నారు. ఆ దశకంలో ఒక పాశురం ఉంటుంది. ఇదే ప్రయోగంతో ప్రారంభం అవుతుంది. ఇంకా నెంబర్ నాకు రాలేదు, మీరు బహుశా పుస్తకం కోసం వెతుకుతూ ఉంటారేమో. సెదిరిళ మడవార్తాక్షియై మదియాదు అని ఒక పాశురం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. సెదిరిళ మడవార్ తాక్షియై మదియాదు అదిర్ కురల్ సంగత్తు అషహరదం కోయిల్ అని ఒక ప్రయోగం. అది ఆ దశకంలో 2వ పాశురం అన్నమాట. ఏంటండి మమ్మల్ని అలా అటు ఇటు తిప్పుతారు, డైరెక్ట్ గా ఆ పదానికి అర్థం చెప్పి ముందుకెళ్ళిపోతే రోజుకి 2-3 పాశురాలు అయిపోతాయి కదా అని మీకు అనిపించవచ్చు. సాధారణంగా అందరూ అలాగే చేస్తారు. సెదిర్ అందమైన, ఇళం చిన్నవారైన, మంగయర్ ఆడపిల్లలు అని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే 2 నిమిషాలు కూడా పట్టదు, మొత్తం పాశురానికి ప్రతిపదార్థం అయిపోతుంది. కానీ ఆ పదానికి అర్థం మాత్రం మన మనస్సులో స్థిరంగా నిలవదు. అది నిలవాలి అంటే మనం ఇన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడూ కూడా ఒక పదాన్ని మనం ఎక్కడ విన్నాం, దీనికి అర్థం ఏమిటి అనే దాని మీదకి దృష్టి మనకు వెళ్ళింది అనుకోండి, స్థిరత్వం ఏర్పడుతుంది. 10 సార్లు మళ్ళీ దాని అర్థం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇక్కడ. ఒకటి ప్రయోగం. ఏం ప్రయోగం? సెదిరిళ మాడంగై అనే ప్రయోగంతో సమానమైనటువంటి ప్రయోగం నమ్మాళ్వార్ల ప్రయోగం ఎక్కడుంది అంటే సెదిరిళ మడవార్ అనే ప్రయోగాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సేమ్ ప్రయోగం అన్నమాట. అక్కడ మడవార్ అని ఉంది, ఇక్కడ మంగై అని ఉంది. ఇప్పుడు దీనికి అర్థం మనం చెప్పుకోవాలి అంటే సెదిర్ అనేటటువంటి మాటకి సుందరమైన అనే అర్థాన్ని చెప్తారు. అంటే భావార్థంగా చెప్తారు. చతురలు అని చెప్తారు, అందమైన అని దాని భావార్థంగా మనం తీసుకోవాలి. ఇళం అంటే చిన్నవారైన అని అర్థం అన్నమాట. అంటే మంచి వయస్సులో ఉన్నటువంటి అని అర్థం. ముత్తైదువులు వృద్ధులు అయి ఉండవచ్చు, కానీ ఇలాంటి స్వాగత సన్నాహాలు చేసేటటువంటి చోట ఆడపిల్లల్ని
పడుచు పిల్లల్ని, అందంగా ఉండేటటువంటి పిల్లల్ని నిలబెడుతూ ఉంటారు. ఈ దీపాలు పట్టుకోవడానికైనా, పూర్ణ కుంభాలు పట్టుకోవడానికైనా రిసెప్షన్ లో అలాంటి అందం ఉండాలి. వివాహ మంటపం దగ్గర, పెళ్లి కూతురు దగ్గర పెద్ద ముత్తైదువులు ఉండవచ్చు గాక, కానీ ఇలాంటి ఎదుర్కోలు దగ్గర అందమైనటువంటి ఆడపిల్లల్ని పెడతారు. కనుక ఇక్కడ ఆడపిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళు అంటే సెదిర్ ఈళ మంగయర్ అని అంటున్నారు. ఇప్పుడు కిరళీళమై దశకం ఇక్కడ ఆ ప్రయోగానికి మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు అర్థానికి మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఆ అర్థానికి గుడ్ పట్టాభిషేకం దగ్గర కూడా అని పెడుతున్నారు సునంద గారు. ఇంకా పట్టాభిషేకంలోంచి బయటికి రాలేదు. ఎక్కడైనా శుభకార్యం జరిగితే దీపాలు పట్టుకోవడమో, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు పట్టుకోవడమో ముందు ఆడవాళ్లు పట్టుకొని వెడతారు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆడవాళ్ల అందం. ఇక్కడ ఇళం అనే పదం మనకి మొదటి పాసురంలో వస్తుంది. సెదిర్ అంటే అందమైన ఆడవాళ్లు అనడానికి చివరి పాసురంలో వస్తుంది. ఏ ప్రబంధమో అనుకోకండి, తిరుప్పావై దివ్య ప్రబంధంలోనే ఆండాళమ్మ వారి ప్రయోగాలనే రెండింటిని మనం గుర్తుపెట్టుకుందాం. ఆండాళమ్మ వారు మనకి మార్గళ్ తింగళ్ అనేదాంట ఇళం అనేటటువంటి పద ప్రయోగాన్ని చేశారు. చిరుమీర్ఘాళ్ అంటారు, చిన్న పిల్లలు అని ప్రయోగిస్తారు చూసారా, వాళ్ళనే వ్రతానికి పిలుస్తుంది. అక్కడ మనం ఈ పద ప్రయోగాన్ని చూడొచ్చు. అలాగే చివరి పాసురంలో వంగక్కడల్ కడయిందా అనే చోట తింగళ్ తిరుముఖత్తు చేరియార్ సెన్విరైంజి అంటారు. తింగళ్ తిరుముఖం, చంద్రుడి లాంటి ముఖాలు కలిగినటువంటి ఆడవాళ్ళు అని అన్నారు. అంటే వీళ్ళు అందమైన వాళ్ళు అని, చిన్నవాళ్ళు అని రెండు ప్రయోగాలు మొదటి పాసురంలో చివరి పాసురంలో ఉంటుంది. ఇలా మీకెవ్వరూ చెప్పరు. మీకు అంటే చెప్పేవాళ్ళు ఉండొచ్చు అనుకోండి, చెప్పరని నేను అనటం లేదు. కానీ మనం అధ్యయనం అంటే, పాఠం అంటే ఇలా ఉండాలి. ఇది ఉపన్యాసం అయితే ఇంత అక్కర్లేదు, కానీ ఇది పాఠం. ఈ పాఠాన్ని మనం ఎలా నేర్చుకోవాలి? మనకి మళ్ళీ మరపు రాకుండా ఉండేటట్లుగా ప్రమాణాలతో, రిఫరెన్సెస్ తో మనం తీసుకొని వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇక్కడ సెదిరిళ మంగయర్ అందమైన పడుచు వయస్సు కలిగినటువంటి ఆడపిల్లలు తాం వందో వాళ్లే ఎదురొచ్చారు. అంటే పెళ్లి కొడుకు తీసుకురావాలి అంటే ముందు వాళ్ళు దీపాలు పట్టుకుని, అలాగే వాళ్ళు పూర్ణ కలశాలని పట్టుకుని తాం వందు ఎదుర్కొళ్ళ ఎదుర్కొని అంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోలు పలికి ఎదురేగి వచ్చి ఆయనని తీసుకొని వెళుతున్నారు అని అంటారు. ఇక్కడ ఇలా తీసుకొని వెళ్ళేటటువంటి సన్నివేశాన్ని మనం సూష్ మొఘిల్ అనేటటువంటి దశకంలో ఎక్కడ ఉంది అనే దాన్ని కూడా మనం చివరిలో చెప్పుకుందాం. ముందు ప్రతిపదార్థాన్ని పూర్తి చేసుకుందాం. ఇప్పుడు పదప్రయోగాలకు మనం రిఫరెన్సెస్ తీసుకుందాం. ఆ భావానికి రిఫరెన్స్ మళ్ళీ మనం వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఏమవుతోంది? వస్తున్నారు అందమైన ఆడపిల్లలు. ఇది ఎలాంటి పెళ్లి అనుకుంటే ఒక చిన్న వైభవం. ఇది అసలు ఈ ఉదాహరణ ఈ వారణమాయరం గోదా కళ్యాణానికి ఏ రకంగానూ సరిపోదు. కానీ ఇదే ఇలా ఉంటే ఇంకా ఆండాళ్ తల్లి వివాహ వేడుక ఎంత అద్భుతంగా ఉంటేదో కదా అని మనం అనుకోవడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అంబానీ ఇంటి పెళ్లిలో మహానుభావులందరూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్లలో అందమైన అప్సరసల లాంటి ఆడవాళ్ళందరూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అందమైనటువంటి నాయికామణులందరూ కూడా అందులో ఉన్నారు. వాళ్ళందరూ డాన్సులు చేశారు. నిజానికి మామూలుగా వాళ్ళు ఉంటే జనమంతా చుట్టూ వాళ్ళ చుట్టూనే ఉండేంత వైభవం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఉద్దేశించి వాళ్ళని హైలైట్ చేస్తూ వీళ్ళు తమని తాము తగ్గించుకొని అక్కడ అందరినీ అలరించినటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ పడుచు పిల్లలందరూ కూడా అసలు ఒక్కొక్కరిని చూస్తే జనమందరూ పిచ్చెక్కి వాళ్ళ చుట్టూ తిరిగేంత అందం కలిగినటువంటి ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు మనం జనాన్ని ఆకర్షిద్దాము అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా మనం మన పనిని మనం చేసుకుందాము అని తల వంచుకొని పద్ధతిగా చక్కగా ఆ వస్తువులను పట్టుకొని ఆ మంగళ దీపాలను పట్టుకొని ఆదరంగా ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కొని తీసుకుని వెళుతున్నారట వాళ్ళు. వందు
ఎదుర్కొళ్ళ. వాళ్ళ పరువం కానీ వాళ్ళ అందం కానీ వాళ్ళ చుట్టూ మనుషుల్ని తిరిగేటట్లుగా చేస్తుంది. అలాంటి వాళ్ళు, ఇది పెరియవాచ్యాంబిళ్ళే చెప్తున్న మాట. అంటే అక్కడ ఉండేటటువంటి వరుడు పట్ల ఉండే ఆదరం తెలుస్తోంది. తాంగల్ కవిழ்ந்து మున్నడియై పార్తు కొండు వందు ఎదుర్కొళ్ళ. వాళ్ళు తల వంచుకుని వాళ్ళు చక్కగా వినయంగా ఆ అడుగులు ముందుకి వేస్తూ ఆ వరుణ్ణి ఎదుర్కొని తీసుకొని వెళుతున్నాడండి. ఎవరు? హీరో గారు, పెళ్లి కొడుకు గారు. ఇప్పుడు కెమెరా పెళ్లి కొడుకు వైపు వెళ్ళింది. ఇంతవరకు ఆడపిల్లల మీద ఉంది, ఇంతవరకు అక్కడ ఆ స్వాగతిస్తున్నటువంటి గ్రూప్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు మీదకి మరలిస్తున్నారు. ఎవరైనా అంటే ఇంతవరకు చెప్పిన పేర్లన్నీ మారిపోయాయండి. ఇప్పుడు మధురయార్ మన్నన్ అంటున్నారు చూడండి. మొదట నారణన్ నంబి వచ్చాడు అని అక్కడ చూశాం. పోనీ పందుల కిందకు వచ్చిన వాడు మారిపోయాడు, మాధవుడు, గోవిందుడు, కోళరి అయిపోయాడు. ఇప్పుడు ఎవరైనా అంటే మధురయార్ మన్నన్, మధురాపతి అని ఇందులో చెప్తున్నారు. మన్నన్ అంటే రాజు, మధురయార్ మన్నన్ మధురాపతికి నాయకుడైనటువంటి మహానుభావుడుట. ఆయన వస్తున్నాడట. వస్తూ ఉంటే అదురుతోందిటండి, భూమి అదురుతోందిట. చప్పుడు వినాలని చెప్పాను కదా, మంగళధ్వనిని మించినటువంటి చప్పుడు ఒకటి వినిపిస్తోంది కదా. ఎలా వస్తున్నాడు ఆయన అంటే అడుగులు వేసి వస్తున్నాడు, నడిచి వస్తున్నాడు. ఆ నడుస్తున్నప్పుడు ఏం చప్పుడు వినిపిస్తోంది? నిజానికి మనం నడుస్తుంటే చప్పుడు అవ్వకుండా నడవాలి. గట్టిగా అడుగులు వేస్తే ఇంతకు ముందు పెద్దవాళ్ళు దెబ్బలాడుతూ ఉండేవారు. అలా ఆడపిల్ల చప్పుడు చేస్తూ నడవకూడదు అన్నాడు. మగపిల్లడు మాత్రం నడవచ్చా? ఎవరైనా నెమ్మదిగానే నడవాలి. అందులో ఆడపిల్లలు అయితే అలాగా అడుగులు వేసేటప్పుడు చప్పుడు రాకుండా ఉండాలి అని అంటారు. ఇక్కడ ఈ మగపిల్లడు కూడా అంత వినీతుడే కాబట్టి ఈయన మంచిగానే నెమ్మదిగానే నడిచి రావాలి. కానీ ఆయన పాదుకలని ధరించాడట. ఆ పాదుకలు ఎలాంటి పాదుకలు అంటే ఈ ఈ వివాహానికి తగినటువంటి విలాసవంతమైనటువంటి చెప్పులు వేసుకుంటే చప్పుడు రాకపోయేదేమో. కానీ ఈయన పవిత్రమైనటువంటి వేషంలో ఉన్నాడు కదా. ఆడి నిలై తొట్టు అంటున్నాడు. అడి నిలై అంటే పాదుకలు అని అర్థం. వాటిని తొట్టు ధరించి అని అంటున్నారు. ఈ పాదుకలని ధరించటం అనేది పాంకోళ్ళు అంటాం చూసారా. ఇది రెండు సందర్భాలలో మగపిల్లలు ధరించేటటువంటి వేడుక మనకి కనిపిస్తుంది. ఒకటి ఉపనయనం జరిగినప్పుడు, అలా ఉపనయనం చేసినప్పుడు గొడుగు, పాదుకలు, మౌంజి ఇవన్నీ పెట్టి ఆ పిల్లవాడిని భిక్ష కోసం పంపిస్తారు. అప్పుడు కర్రతో చేసినటువంటి పాదుకలని ధరించి ఆ పిల్లవాడు బ్రహ్మచారిగా ఇక వామనావతారంలో మనకది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వివాహ సమయంలో ఆ బ్రహ్మచర్య దీక్ష పూర్తి అవుతుంది కాబట్టి, వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన కాశీకి వెళ్ళడం అనే ఒక వేడుకని చేస్తారు. అలా కాశీ యాత్రకు వెళ్ళేటప్పుడు మళ్ళీ గొడుగు, పాదుకలు ఇవన్నీ ధరించి వెళుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈయన్ని వివాహానికి తీసుకుని వస్తున్నారు. ఈయన కూడా పాదాలకి పాదరక్షలని ధరించి ఉన్నాడు పెళ్లి కొడుకు గారు. మధురాపురికి నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అడి నిలై తొట్టు ఎంగుం అదిరా, ఆ పాదుకలు ధరించి ఆయన అడుగులు వేస్తూ ఉంటే మొత్తం అంతా అదిరిపోతోందిట. అంటే ధ్వని వినిపించేటట్లుగా భూమి అంతా అదురుతోందా అన్నట్లుగా ఆ అడుగులు వేసుకుంటూ పుగుదా ప్రవేశించగా కనా కండేన్ తోషీనాన్ కలకన్నానే నేను అని అంటాను. ఇక్కడ ఈ పాదుకలతో నడిచి రావడంలో ఉండేటటువంటి అందం, అలా నడుస్తూ ఉంటే భూమి అంతా అదిరిపోతోంది అని అనడంలో ఒక విశేషాన్ని మనం ఇవాళ అనుసంధానం చేసుకుందాం. చాలా చాలా విశేషాలు ఉన్నాయి. కానీ ఇది చెప్పేటప్పుడుట దీనికి వెనకాతల మనకి వ్యాఖ్యానంలో కూడా రాస్తారు. మనకి మాంగళ్య వివృద్ధి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. మీరందరూ కూడా అది శుక్రవారం నాడు చదివితే మంచిది అని అంటారు. అది అందులో ఒక శ్లోకాన్ని కూడా మనకి ఇక్కడ అందంగా చెప్తారు. ఆయన వామనుడై వచ్చినటువంటి సన్నివేశాన్ని అందులో అక్కడ చాలా వివరంగా మనకి వివరణ చేస్తున్నారు. అలా వివరణ చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది, అది మీరు గమనించండి. యస్మిన్ ప్రయాతే సురభూభృతోధ్వరాన్ ననామ ఖేదాదవనిస్వ సాగర సవామన సర్వ జగన్మయ సదా మమాస్తు
మాంగళ్య వివృద్ధయే హరిహి. నంబర్ కూడా పెడుతున్నారు. 31వ శ్లోకం మాంగళ్య వివృద్ధి స్తోత్రంలో ఉండేటటువంటి శ్లోకం. దాన్ని ఇక్కడ మనకి ఉదాహరణగా చెప్తున్నారు. ఇక్కడ సన్నివేశం ఏమిటి? ఆ పాదుకలు ధరించి వస్తున్నాడు పెళ్లి కొడుకు, నడిచి వస్తున్నాడు పెళ్లి కొడుకు. పాదుకలతో ధరించి వస్తూ ఉంటే, అడుగులు వేస్తూ ఉంటే భూమి అదిరుతోందా అన్నట్లుగా ఉంది. అలా వస్తున్నాడు ఆయన నడిచి అని అంటున్నారు. ఆనాడు వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి యాగశాలలోకి వెళ్ళాడట. యస్మిన్ ప్రయాతే సురభూభృతోధ్వరాన్ అంటే ఆయన బలిచక్రవర్తి యజ్ఞవాటికి వెళితే ననామ ఖేదాత్ అవనిహి ససాగర, సప్తసాగర పరివృతమై ఉండేటటువంటి భూదేవిట కొంచెం వంగిపోయిందిట అని చెప్తున్నారు ఇక్కడ. ఖేదాత్ అనేది ఇక్కడ ప్రధానం. ఖేదంతో భూమి వంగింది అని అక్కడ వర్ణన చేస్తున్నారు. అలాంటి వామనుడు అని అంటున్నారు. ఇలా ఇదెవరో చెప్తూ ఉంటే విన్నారట ఒక ఆయన. అంటే ఎందుకు ఆ భూదేవికి ఖేదం ఏంటండి? ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళుతున్నాడు, వామనుడు వెళుతున్నాడు, నడిచి వెళుతున్నాడు, పాదుకలు ధరించి వెళుతున్నాడు. ఆనందపడాలి కదా భూదేవి. ఖేదాత్ అవనిహి ససాగర అని అంటున్నారు. ఎందుకు ఖేదం? భూదేవికి ఖేదం ఎందుకు అని సందేహం కలిగిందిట ఒక ఆయనకి. ఆయన చెప్తున్న ఆయనని అడిగేట, ఎందుకండి ఇలా ఖేదాత్ అని అన్నారు అని అడిగితే విన్న ఆయన చెప్తున్న ఆయన దానికి సమాధానం చెప్పాట. ఏమని అంటే, అయ్యో భలేవాడివే, ఖేదం కాకపోతే మరేమిటి, ఆయన సర్వేశ్వరుడు, అందరికీ ఇచ్చేవాడు ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు అయ్యో అడగడానికి వెళుతున్నాడే, యాచకుడే వెళుతున్నాడే అని భూమికి బాధ కలిగింది అని ఆయన చెప్పాట. ఇలా సమాధానం చెప్పడాన్ని నంజీయర్ గారు విన్నారట. విని నంజీయర్ గారు ఎవరు పడితే వాళ్ళు చెప్తే దాన్ని నమ్మరు, తమ గురువు గారు చెప్పాలి ఏ మాటైనా సరే. నంజీయర్ గారు వచ్చి భట్టర్ వారిని అడిగారట, స్వామి ఒక ఆయన ఇలా సమాధానం చెప్పాడండి, భూమి అందుకే ఖేదపడుతోంది, యాచన కోసం వెళుతున్నాడు కనుక అని అక్కడ చెప్పారు, అదే అంటారా అర్థం అని భట్టర్ వారిని నంజీయర్ వారు అడిగారట. అడిగితే భట్టర్ వారు అన్నారట, ఏ పిచ్చి, ఎవరికి తోచిన పైత్యం వాళ్ళు చెప్తూనే ఉంటారు, అది కాదు, భూమి వంగిపోయింది, ఖేదంతో వంగింది అని అంటున్నారు. ఆ ఖేదం మానసికమైనటువంటి ఖేదం కాదు, ఈయన పెట్టినటువంటి అడుగుల యొక్క బరువే అని భట్టర్ వారు చెప్పారట. అదేమిటి అంటే, ఈయన తొందరగా అడుగులు వేసుకుని వెళుతున్నట్టండి. ఎందుకు ఆ తొందర? ఏదైనా సరే ఒక స్థలం కుంగిపోకుండా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ గా మనం దాని మీద నడవాలి. ఏ బ్రిడ్జ్ అయినా మనం దాటుతున్నాం అనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా నడిస్తే అది స్ట్రైట్ గా ఉంటుంది. అలా కాకుండా మనం అటు ఇటు చేస్తే అది కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎందుకు కదిలిపోయింది, ఎందుకు వంగిపోయింది అని అంటేనట, ఈ వామనుడుగా ఈయన అయ్యేసరికల్లా ఆయనకి ఇందాక పద్మకి కలిగిన అవస్థ కలిగిందనమాట. ఇందాక మననం చేసేటప్పుడు పద్మకి ఎంత టెన్షన్ వచ్చిందో అంత టెన్షన్ వచ్చి ఉంటుంది వామనుడికి. ఎందుకనంటే ఎప్పుడూ ఆయన అడగడానికి వెళ్ళలేదుట, ఇవ్వడానికే ఎక్కడికైనా వెళ్ళాడు. ఆయన దగ్గరికి వస్తే ఇచ్చి ఇవ్వడం, ఆయన వెళ్ళినా ఇవ్వడమే ఆయనకి తెలుసు. ఇప్పుడు అడగడం కోసం వెళుతున్నాడే, అయ్యో అని ఆ వేగం ఈ పని అయిపోతే బాగుండని ఆయనకు ఒక రకమైనటువంటి తత్తరపాటు ఏర్పడిందిట. అలవాట్లేని పని చేస్తే తత్తరపాటు ఉంటుంది కదండి, తొందర మనకి గాబరా ఉంటుంది కదా. అలాగా ఆ గాబరాతో వామనుడు గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అందుకే ఆ అదురుతోటి భూమి కాస్త వంగింది ఆ వేగానికి అని భట్టర్ వారు సమాధానం చెప్పారు అని అంటారు. ఇక్కడ అడినిలై తొట్టు ఎంగుం అదిర పుగుదా, అలా నడుచుకుంటూ పెళ్లి కుమారుడు ఆ దీంట్లోకి వచ్చాడు, పెళ్లి వేదిక దగ్గరికి తీసుకుని రాబడ్డాడు అంటున్నారు ఇందులో. ఇక ఇవాళ ఇంకొక 2 విశేషాలు మనం తెలుసుకుంటూ ఈ ప్రసంగాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇందులో మనకి పూర్ణ కుంభ స్వాగతం పలకడం ఎలాగైతే అర్చిరాది మార్గం గుండా మనం వెళితే అవుతుంది అని మనం చెప్పుకున్నామో, ఇక్కడ కూడా అలాంటి ఒక స్వాగతమే మనకి కనిపిస్తుంది. అదైతే జీవాత్మకి స్వాగతం చెప్పడం,
ఇదైతే పరమాత్మని స్వాగతించి పెళ్లి వేదిక దగ్గరికి తీసుకుని రావటం అనే సన్నివేశాన్ని చెప్తున్నారు. ఇక్కడ అందమైనటువంటి ఆడపిల్లలు అని మనకి చెప్పారు, లేత వయస్సు కలిగినటువంటి ఆడపిల్లలు అన్నారు, పట్టుకున్నవి దీపాలు అన్నారు, పూర్ణ కుంభాలు అని అన్నారు. ఇదే సన్నివేశం మనకి సూర్విసుం బణిముగిల్ అనేటటువంటి దశకంలో చివరి పాసురం దగ్గర ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు గమనించండి. అది 9వ దశకం 10వ పత్తులో, అందులో 10వ పాసురం ఒక్కసారి మనం గమనిద్దాం. ఆ 10వ పాసురంలో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే, పాసురం తీసుకోండి, జాగ్రత్తగా గమనించండి. కంపారిటివ్ గా మనం దాన్ని ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి. விதி வகை புகுந்தனரென்று நல்வேதியர் பதியினில் பாங்கினில் பாதங்கள் கழுவினர் நிதியும் நச்சுண்ணமும் நிறை குடவிளக்கமும் మదిముఖమడందయర్ ఏందినర్ వందే అని ఒక పాసనం ఉంటుంది. ఎంత అద్భుతంగా ఆ నమ్మాళ్వార్ల యొక్క భావనని ఆండాళ్ళమ్మ వారు ఇందులో తన సొంతం చేసుకున్నారో, అంత సమానంగా ఉంటుంది ఇందులో ఉండేటటువంటి భావన. మది ముఖై మడందయర్ అని చివరి పాదం ఉంది. మతి అంటే చంద్రుడు, మదిముఖై మడందయర్ అంటే ఇందాక మనం చెప్పుకున్నామే, తింగళ్ ముఖత్ను అనేటటువంటి చంద్రకాంతి వంటి కాంతి కలిగినటువంటి ముఖాలు కలిగినటువంటి వికసించిన ముఖాలు కలిగినటువంటి ఆడపిల్లలందరూ కూడా మడందయర్ ఏందినర్ వందే పట్టుకొని వచ్చారు అంటున్నారు. ఏం పట్టుకొని వచ్చారు అంటే, నిధియం నల్చున్నమం నిరై కూడా విళక్కమం అంటున్నారు. కదిరొళి దీపం, కలశం అని ఆండాళమ్మ వారు ఇక్కడ చెప్పినవి అవి దీపము, విళక్కము, నిరై కుడం, కుడం అంటే కుండ, పూర్ణ కుంభాలని పట్టుకొని వచ్చారు, దీపాలని పట్టుకొని వచ్చారు. దాంతో పాటుగా ఇంకా 2 వస్తువులని చెప్తున్నారు. ఏమిటా 2 అంటే, ఒక నిధిని పట్టుకొని వచ్చారట, చూర్ణాన్ని పట్టుకొని వచ్చారట. తమాషా, నిధియం నల్చుండ్రము మంచి చూర్ణము, శ్రీ చూర్ణము అని అనుకుందాం. నిధి అంటున్నారు. ఏం పట్టుకొచ్చారు నిధి అంటే? ఏ నిధులు పట్టుకొచ్చారు? వజ్రాల, రత్నాల, బంగారమా, వెండ, ఏమిటి పట్టుకొని వచ్చి ఉంటారు నిధియు అంటే? అదొకటి మనం తెలుసుకుందాం. అయితే ఎప్పుడిది ఎవరు తీసుకెళ్లారు అంటే, ఈ ముక్త పురుషుడు వెళ్ళాడు కదా, అయిపోయింది మొత్తం ఊరేగింపంతా అయిపోయింది. ఇంకా పెరుమాళ్ల సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆ నిత్యసూరుల వాకిళ్ల ముందు నుంచి వెళుతున్నాడు ఆయన. ఆ వాకిళ్లలో నిత్యసూరులు పత్ని సమేతులై నిలిచి ఉన్నారు. మా ఇంటికి రారా ఒక్కసారి, మా ఇంట్లో అడుగు పెట్టరా అని అడుగుతున్నారు. అలా అడుగు పెడతాడో పెట్టడో అందరూ అయితే ఆహ్వానిస్తున్నారు. మా ఇంట్లో ఒక్కసారి మీ పాదం పెట్టాలి అని అలా అడుగుతూ ఉంటే, అలా ముందుకు సాగుతూ ఉండేటటువంటి ఆ జీవాత్మ ముక్త పురుషుడికి అనంత గరుడ విశ్వక్సేనాదుల ఇళ్ల దగ్గరికి ఆయన చేరుకున్నాడు, నిత్యసూరుల యొక్క ఇళ్ల దగ్గరికి. అలా వెళుతుంటే అందరూ అనుకుంటున్నారట, అబ్బో ఎంత అదృష్టం అండి, వైగుంధం పుగువదు మన్నవర్ విధియే, భూలోకం వారిటండి. ఆ భూలోకంలో ఉండేటటువంటి ఆ బంధాలను అన్నింటినీ తెంచుకొని వైకుంఠానికి వచ్చారంటే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం అని చాలా ఆనందాన్ని పొందుతున్నారట. కొంతమంది అలా అంటున్నారట. అంటే ఇప్పుడు భాగ్యం ఎవరిది అంటే, ఈ ముక్త పురుషునికి కలిగినటువంటి అదృష్టం అని చెప్తున్నారట. అలా అంటారేంటారా? అలాంటి వాళ్ళు మన దగ్గరికి రావడం మన అదృష్టం అంటున్నారట కొంతమంది. అందుకే విధి వగై పుగుందనర్ ఎండ్రు నల్వేదియర్, మన అదృష్టం కొద్దీ ఈయన మన లోకానికి వచ్చాడు. విధి వగై మన అదృష్టం కొద్దీ వచ్చారు అని అనుకోవాలి. వాళ్ళ అదృష్టం వల్ల వైకుంఠానికి వచ్చారని అనుకోవడం కాదు, మన అదృష్టం కొద్దీ వాళ్ళు వైకుంఠాన్ని చేరుకున్నారు అని. నల్వేదియర్ అంటే ఇక్కడ నిత్యసూరులందరూ కూడా ఏం చేశారట, పదియినిల్ పాంగినిల్ అని 2 పదాలు వచ్చినాయి చూడండి. పది అంటే తిరుపతులు, దివ్య తిరుపతులు అంటాను చూసారా, స్థానము అని అర్థం అన్నమాట.
పదినిల్ వారి వారి స్థానాలలో అంటారు. మహానుభావులు అలా వెళుతుంటే, పెరుమాళ్ళు వెళుతుంటే ఎవరి గుమ్మం ముందు వాళ్ళు నీళ్లు పోసి ముగ్గు పెట్టి ఆ దాసోహాలు సమర్పించి హారతలు ఇస్తూ ఉంటారు చూసారా, అలాగే వెళతాం అన్నమాట మనం కూడా ముక్తులమైన తర్వాత. అలా వారి వారి ఇళ్ల దగ్గర ఆ ముక్త పురుషులకి పాదాలని కడిగారట ఆ పురుషులు, నిత్య సూరులందరూ అంటారు. ఆ కడగడం కూడా ఎలా కడిగారట, పాంగినిల్ అంటారు. పద్ధతిగా కడిగారు. పద్ధతిగా కడిగితే మా ఇంటికి ఒక్కసారి ఏం చేయండి అని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి వారికి ఎత్తైన సింహాసనం వేసి వారి కాళ్ల దగ్గర తాము కూర్చుని ఆ కాళ్ళని కడుగుతున్నారట. ఎవరు? అనంత గరుడ విశ్వక్సేనాదుల వంటి మహనీయులైనటువంటి నిత్యసూరులు ఈ ముక్త పురుషునికి చేసినటువంటి పూజ, సేవ అంతటి అద్భుతమైనటువంటి సేవ. పాంగినిల్ అని అనడంలో పద్ధతిగా కడగండి. ఎప్పుడైనా ఎవరికైనా మనం కూడా అలా స్వాగతించాల్సి వస్తే వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అయి ఉంటారనుకోండి, ఏదో లాంఛనంగా చేసి వదిలేస్తాం మనం. ఇప్పుడు పేరెంటాలు శ్రావణ మాసం కనుక చాలా మందికి తెలుస్తుంది, మీ వైపు ఉందో లేదో. ఇలా పేరెంటానికి పిలిస్తే బొట్టు పెట్టడం, చందనం ఇవ్వడం, కాళ్ళకి పసుపు రాయటం అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది మా వైపు అయితే. పూర్తిగా వాళ్ళని కూర్చోపెట్టి కాళ్ళంతా మొత్తంగా ఎక్కడా పొడి లేకుండా కాళ్ళకి పసుపు రాసి అప్పుడు తాంబూలాన్ని ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మనం పట్టుకుంటామా అని గోళ్లకి ఇంత పసుపు పెట్టడము, రాసేవా లేదా అన్నట్టుగా ఉండడము, లేదా పసుపు వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే తీసుకోమనడము, ఇలాంటివన్నీ చేస్తే అది పాంగినిల్ కాదు. ఎందుకంటే మన అతిశయము వాళ్ళకు ఉండేటటువంటి తక్కువతనము మనం ఇంకా భావిస్తున్నట్టు. వీళ్ళ సంసారం నుంచి వచ్చారు, మనమా ఎప్పుడూ పరమపదంలోనే ఉన్నాం అనే అహం వాళ్ళకి ఎక్కడా కనపడలేదుట. వాళ్ళు చక్కగా ఆ ముక్త పురుషుణ్ణే ఉన్నతమైన ఆసనంలో కూర్చోపెట్టి వాళ్ళు పాదాల దగ్గర కూర్చుని పాద ప్రక్షాళనం చేశారట. ఇది మహనీయులైనటువంటి నిత్యసూరులు పాటించినటువంటి పద్ధతి. అయితే మనం ఎలా ఉండాలి? ముత్తైదువుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళు పట్టుకుని పసుపు రాయడం మనకి తక్కువ అవకాశం, అది మనకి సౌభాగ్యాన్నే కలిగిస్తుంది. పద్ధతిగా చేసుకోవాలి ఏ పనైనా అనేదాన్ని మనకి చెప్తారే. అలాగిక్కడ అలా చేసి నిధియో నచ్చున్నమో అని చెప్పారు. ఆ నిధి ఏది అంటే మన ధనం ఏది చెప్పండి? మనందరికీ ఉండే డబ్బు ఏది అంటే చెప్పారు మనకి ఆళ్వందార్లు, ధనం మదీయం తవ పాద పంకజం అంటారు కదా. అంచేత భగవంతుని యొక్క పాదములే మనకి ధనం కనుక అక్కడికి అలా తెచ్చుకొచ్చిన బట్టి ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నారు? ఆలయాలకు వెళితే మహనీయులు వస్తే ఏది పట్టుకుని ఎదురుగా వస్తారు? శఠారిని పట్టుకుని ఎదురుగా వస్తారు. అదే నిధి అని చెప్పబడుతోంది. భగవంతుని యొక్క పాదరక్షలాగా చెప్పబడేటటువంటి, పాదాలుగా చెప్పబడేటటువంటి శఠారిని పట్టుకొని వచ్చారట. స్వామి యొక్క చందనాన్ని పట్టుకొని వచ్చారట. పూర్ణ కుంభాలని పట్టుకొని వచ్చారట. మంగళ దీపాలని పట్టుకొని వచ్చారు అని అక్కడ చెప్పినట్టే ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ పాదాలతోటి ఆయనే వచ్చాడు కాబట్టి శటకోపం పట్టుకురావడం, ఆయన పాదాలే ఆయనకెందుకు పట్టుకురావడం? మన నిధి కదా అది, అందుకని ఆయన పాదకలు తొడుక్కొని వచ్చాడు అంటారు. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదో. ఎవరు వచ్చారు? ఎవరు ఎదుర్కొన్నారు? నమ్మాళ్ళవార్లు ఎవరి గురించి చెప్తున్నారు అంటే మదిముఖై మడందయర్ అని ఉంటుంది చూసినారా, అంటే అందమైనటువంటి ఆడవాళ్ళు అని ఉంటుంది. భగవద్వేషి అదే తిరువాయుమషికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ భగవద్విషయం సేవిస్తున్నారు. ఎవరి వ్యాఖ్యానాన్ని సేవిస్తున్నారు అంటే నంబిళ్ళై మనకి అందించినటువంటి ఈడు వ్యాఖ్యానం అనేదాన్ని అందరూ కాలక్షేపంగా చదువుకుంటారు. అది కాకుండా ఒక కొత్త పుస్తకం మనకి రాబోతోంది, ఆరాయిరప్పడి. మనం అనుకున్నాం కదా, రాఘవాచార్య స్వామి వారు దానికి తగిన ప్రయత్నం చేస్తున్నారు. ఇంచుమించుగా అయిపోవచ్చింది అని కూడా విష్ణు లక్ష్మణ స్వామి గారు అయిపోవచ్చింది అని మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఆ ఆరాయిరప్పడి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి మాటలు చూస్తే ఇవాళ చాలా ఆశ్చర్యం. అంటే అందుకే ఇన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి కంపారిటివ్ గా మనం తెలుసుకోవలసిన విషయంలో ఆరాయిరప్పడిలో చెప్తారు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళ అని చెప్పిన మాట వచ్చిన వారు ఎవరట అంటే, చాలా రోజులైంది మా అబ్బాయి దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వస్తున్నాడు, వస్తూ ఉంటే కళ్ళ పడ్డాడనేటటువంటి ఆనందంతో ముఖాలు వెలిగిపోతున్నాయట ముగ్గురు తల్లులకి కూడా. ఎవరా తల్లులు? శ్రీదేవి,
భూదేవి, నీలాదేవి అంటారు. ఆ ముగ్గురు దేవేరులు కూడా తమ పరిచారికలనందరినీ తీసుకుని ఇంతింత ముఖాలు చేసుకుని వారే స్వయంగా వచ్చి ఎదుర్కొంటున్నారు అని ఆరాయిరప్పటి వ్యాఖ్యానంలో మాత్రమే ఉంటుంది. మనకి నంబిళ్ళయ్య వారు అలా చెప్పలేదు. వచ్చిన వారు ఎవరు అంటే భగవంతుని యొక్క పరిచారికలు అని చెప్తారు మనకి నంబిళ్ళయ్య వారి వ్యాఖ్యానంలో. అలాగే పన్నీరాయిరప్పడి అని మనకి ఒకటి ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు ఎవరని చెప్తారు పన్నీరాయిరప్పడిలో అంటే దివ్యాప్సరసలు, శతమ్మాలా హస్తా అని మనం అక్కడ మొన్న చెప్పుకున్నామే కౌశీతకి ఉపనిషత్తులో, అలాంటి వాళ్ళు వచ్చారు అని పన్నీరాయిరప్పడిలో ఉంటుంది. నంబిళ్ళయ్య వ్యాఖ్యానంలో అంటే భగవత్ పరిచారికైఘల్ అని అంటారు నంబిళ్ళయ్య గారు. కానీ తిరుక్కురుగే పిరాన్ పిళ్ళాన్ చెప్పిన మా వ్యాఖ్యానంలో ఆరాయిరప్పడిలో అయితే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి తమ పరిచారికలతో కలిసి వాళ్లే వచ్చారు, అందుకే వాళ్ళ ముఖాలంతా ఆనందంతో ఉన్నాయి అని అంటారు. ఇంత ఓపిక మనకు ఉండదు. ఇన్ని వ్యాఖ్యానాలు మనం చూసుకునేటటువంటి అవకాశం, గుర్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనకి సెదిరిళమంగయర్ అనే పదం వచ్చింది కనుక ఆ అందమైనటువంటి స్త్రీలు ఎవరు అంటే అదిగో అర్చిరాది మార్గంలో వెళ్ళినటువంటి ముక్త పురుషునికి కలిగేటటువంటి వైభవము మించినటువంటి వైభవం ఇక్కడ వరగతిలో కలుగుతోంది అనే దాన్ని మనకి చూపిస్తూ, అలాంటి అందమైనటువంటి స్త్రీలు వచ్చి ఎదుర్కొన్నారు, ఆనందంగా ఎదుర్కొన్నారు, ప్రేమగా ఆదరంగా తీసుకుని వెళ్ళారు. ఆయన అలా నడిచి వచ్చాడు. మధురయార్ మన్నన్ అంటున్నారు ఇందులో. మధురాపురికి నాథుడు. ఎందుకు ఇలా అంటున్నారు? ఈ విశేషణం ఎందుకు మార్చేసింది గోదమ్మ అంటే ఆమెకు అదే ఇష్టం, ఆయనకి అదే ఇష్టం. అందుకని ఇక్కడ పెళ్లి కొడుకు అనడంలో నారణన్ అంటే చిన్నబోతాడు, అందుకే గోవింద అనలేదని కోప్పడకయ్యా అని సారీ చెప్పింది. ఇప్పుడు గోవింద అని కూడా కాకుండా నేను నీకు ఫస్ట్ చెప్పాను కదా, నీకు ఏది ఇష్టమైన పేరు నాకు తెలుసు కదా, ఆ పేరుతోటే చెప్తున్నాను. మనకి అంతర్యామి అయిన తర్వాత అర్చామూర్తిగా ఉండేటటువంటి రూపాలలో రంగనాథుణ్ణి సేవిద్దాం రండి అనలేదు గోదమ్మ తల్లి. ఎవరిని దగ్గరికి వెళదాము అంటే మాయనై అనేటటువంటి వచనంలో మధురై వడ మధురై మైందనై అనే కదా ఉంది. మధురా నాయకుడు ఆయన అని ఆమె అదే ఇష్టంట ఆయనకి. దీనికి వ్యాఖ్యానంలో ఒక చిన్న ఐతిహ్యాన్ని కూడా చెప్తున్నారు. ఒక ఆయన మంచి సత్పురుషుడు పెరుమాళ్ళని తెచ్చుకున్నాడట. ఆ పెరుమాళ్ళని చక్కగా అలంకరించి ప్రతిష్ఠించుకోవాలి అని అనుకుంటున్నాడట ఆయన. కృష్ణమూర్తినే తెచ్చుకున్నాడు ఆయన. ఆ ముందు రోజు తెచ్చుకున్నాడు. నిన్ననైతే అభయాంజనేయ స్వామి విగ్రహం మనకి ఆవిష్కరణ అయిపోయింది. ఆవిష్కరించక ముందు కప్పి ఉంచుతారు కదా, అధివాసాలు అవి చేసి ఉంచుతారు కదా. తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దేవుడికి ఏ పేరు పెట్టుకోవాలి అని ఆయన ఆలోచిస్తున్నాడట. మన స్వామివారు ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామికి కూడా సుందర సేతు అని ఒక అందమైనటువంటి నామకరణాన్ని చేశారు. అలా విలక్షణమైనటువంటి పేరు ఏ పేరు పెట్టుకోవాలి ఈ స్వామికి అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆ పెరుమాళ్ళు కలలో వచ్చి ఇంకే పేర్లు వద్దు, ఈ పేరు ఆ పేరు అని నన్ను పాడు చేయకు, నాకు ఇష్టమైన పేరు పెట్టాలి అన్నట్ట. ఏమిటా ఇష్టమైన పేరు అంటే మధురై మన్నన్ అని పేరు పెట్టు అని ఆయన కోరాడు అని మనకి ఇందులో స్పష్టంగా చెప్తున్నారు. మధుర మన్నన్ అని పేరు పెట్టమన్నారు అని వ్యాఖ్యానంలో పెరియవాచ్యంబిళ్ళే చెప్తారు. అంటే స్వామికి ఇష్టమైనటువంటి పేరు కోరి పెట్టించుకున్నటువంటి పేరు మధురై మన్నన్. అది ఆ మధుర అనేసరికల్లా అంట మైమరిచిపోతాడట ఆయన. అన్ని వదిలి అక్కడికి వచ్చేస్తాడండి. ఎలా వచ్చేస్తాడో మనకి చెప్తారు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకమసృజ్య హ్యాగత మధురాం పురీం. ఈ మాట మనం ఆ పాసుర వ్యాఖ్యానంలో వింటూ ఉంటాం. నాగపర్యంకం వదిలిపెట్టేశాడు, క్షీరసాగరాన్ని వదిలిపెట్టేశాడు, మధురాపురానికి వచ్చేశాడు. హాయిగా మధురలో ఆనందంగా ఆయన సంచరిస్తున్నాడు. మధురా నామ నగరి పుణ్యా పాపహరి శుభ యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. ఇది మధురానగర వైభవాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. మనకు ఒక అవకాశాన్ని కలిగించారు పెద్దలు.
గోపాలకృష్ణమాచార్య స్వామి వారు మళ్ళీ నెల అందరం మధుర సేవించుకుంటూ బృందావనంలో కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. నేను కూడా వస్తున్నాను. మీరందరూ చాలా మంది వెళుతున్నారు. ఆ మధురలో 18వ భారత సప్తాహ కార్యక్రమాన్ని, మధుర అనేసరికల్లా గుర్తొచ్చింది, లేకపోతే రివీల్ చెయ్యొద్దని అనుకుంటున్నాను. కానీ ఆ మధుర దగ్గరే కదా బృందావనం, మధురలో దిగే మనందరం బృందావనానికి వెళ్ళాలి. బొబ్బిలిలో ఆయన ఒకసారి ఆజ్ఞాపించారు. తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేసి 10 రోజుల కిందట ఫోన్ చేసి మళ్ళీ వారే స్వయంగా జ్ఞాపకం చేశారు, అమ్మ తప్పకుండా మీరు రావాలి అని. పెద్దల ఆజ్ఞని పాటించాలి కాబట్టి ఆ 18వ భారత సప్తాహంలో అన్వయించేటటువంటి ఒక అవకాశం పెద్దల ద్వారా కలిగింది. అలాంటి మంచి మంచి ప్రదేశాలలో వారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే పెద్దలు ఆమిషగా మనం అందరం ఆ పుణ్య ప్రదేశంలో తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా కాకపోయినా చివరి 3 రోజులు అన్వయించటానికి తగినటువంటి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆయనే మొత్తం తన పనులన్నీ కట్టిపెట్టుకుని పరమపదంలో పనిలో, పాల సముద్రంలో పనిలో కట్టిపెట్టుకుని మధురా నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటే మనం ఆ సమయంలోనైనా ఒకసారి వెళ్ళాలి, మంచి పనులు మంచి సమయంలో అనేటటువంటి ఒక భావనతో కలవబోతున్నాం. అలాంటి మధురయార్ మన్నన్ అడినిలై తొట్టు ఎంగుం అదిర పొగుద కనా కండేన్. అలా నడిచి వచ్చినటువంటి ఆ పెళ్లి కొడుకు వచ్చినట్లుగా నేను కల కన్నాను అంటుంది ఆండాళ్ళమ్మవారు. ఇక పాదుకల దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మంచి సన్నివేశాలు ఉన్నాయి, రేపు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. పాదుకలు అనేసరికల్లా మనకి రామాయణం పాదుక పట్టాభిషేకమే గుర్తుండిపోతుంది. అయితే వాల్మీకి మనకి పాదుకలను ముందు నుంచి చూపించలేం లేదు. ఇక రాముడు నిశ్చయాన్ని చెప్పేసిన తర్వాత వశిష్ఠుడు తీసి సరేలే ఈ పాదుకలైనా ఇచ్చి పంపించు, ఆనందంగా తీసుకెళ్తాడు అని పాదుకే హేమభూషితే అని అప్పుడు పాదుకలని ఎంట్రీ ఇస్తారు. అప్పుడు పాదుకలు మనకి చూపిస్తారు వాల్మీకి రామాయణంలో. కానీ విశ్వనాథ వారు చాలా అందమైనటువంటి దర్శనం చేస్తున్నారు పాదుకల విషయంలో. అంతేకాదు వేదాంత దేశకులు పాదుకా సహస్రం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి అందించి ఉన్నారు. వాటిలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి మానను, రేపు చెప్తాను, రేపైనా చెప్తాను కానీ మానను. ఎందుకంటే మీరు వెతుక్కొని చూసుకోలేరు. సందర్భం వచ్చినప్పుడు మనం వాటిని ఒకసారి అనుభవిస్తూ ముందుకు సాగాలి. ఈ మధ్య నేను కిందసారి ఫిబ్రవరిలో విజయనగరం వెళ్ళినప్పుడు రామాయణ ఉపన్యాసాలు చెప్పాను కదా. అందులో ఈ పాదుకా పట్టాభిషేక పర్యంతము ఒక 6 రోజులు ఆ భాగాన్ని నేను చెప్పబడే అవకాశం వచ్చింది. అప్పుడు చాలా విశ్వనాథ వారి రామాయణంలో విశ్వనాథ వారి అనుభవం అద్భుతంగా ఉంటుంది. వాటిని చాలా సార్లు రిఫర్ చేసుకుంటూ అక్కడ ప్రవచనంలో చెప్పడం జరిగింది. టిపి వసంత కూడా అందులో అన్వయించింది, గుర్తుండి ఉంటుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే మంచి విషయాలని విన్నదాన్ని ఆనందించి ఆ విషయాన్ని మళ్ళీ మననం చేసుకునేటటువంటి ఒక సంస్కారం ఉండడం కూడా అదృష్టమే, అది కూడా భగవద్దత్తమే. అదే ఆ పిల్లలో ఉంది, నేను గమనించాను. మేమందరం ఒకే చోట ఉన్నాం, మా తమ్ముడింట్లోనే ఉన్నాను కదా, తను కూడా అక్కడే ఉంది. ఉపన్యాసం అయి వచ్చిన తర్వాత అలా డిన్నర్ చేస్తూ చాలాసేపు ఆ కబుర్లే చెప్పుకుంటూ గడిపాం. ఒక 3-4 రోజులు మంచి సమయం అది. ఆ అమ్మాయికి గుర్తుంటూ ఉంటుంది. అప్పుడు ఈ రామాయణంలో ఆ రామాయణంలో అందులో ఉండేటటువంటి ఎన్నో రిఫరెన్సెస్ ని అక్కడ ఉపన్యాసంలో చెప్పినవి మళ్ళీ వచ్చి మననం చేసుకుంటూ ఉండేవాళ్ళ. ఆ సందర్భంగా విశ్వనాథ వారు సందర్శించిన పాదూఖండమని ఒక ఖండాన్నే రచిస్తారు వారు, ఒక భాగాన్ని. నేను అందులో ఒక విశేషం ఉంది, దాన్ని నేను మీకు రేపు మనవి చేస్తాను. ఇప్పుడు